చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే. మమ్మల్ని మోసం చేసింది కాకుండా కుప్పం ప్రజల్ని 35 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారు. కుప్పంలో 35 ఏళ్లుగా దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నారు. వ్యవస్థను మ్యానిపులేట్ చేసుకుని ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చేస్తున్నారు. కుప్పం వైపు దేశమంతా చూస్తోంది. స్వాతంత్ర్యం కూడా మేమే తెచ్చామని చంద్రబాబు అంటున్నారు. 25 కేసులను పక్కదారి పట్టించి న్యాయ వ్యవస్థను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు కోవర్టులాగా రేవంత్ రెడ్డి, సుజనా చౌదరి, పురంధరేశ్వరులు వ్యవహరిస్తున్నారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. ఈ రాష్ట్రాన్ని అనేది అందుకే మేము హిందువులు ఏం చెప్తున్నామంటే ప్రజలకు ఎవరు మేలు చేశారో ఆ వ్యక్తిని ఎన్నుకోవాలి. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తున్నారో వాళ్ళు నిలబడాలి. ఎవరు నిజంగా ఈ పేదవాళ్ళని పెద్దవాళ్ళుగా మార్చాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అన్ని విధాలా కూడా. అలాగే పెట్టుబడులు అతని టైంలో 30,000 కోట్లు వస్తే చంద్రబాబు టైంలో ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు 1,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అతనికంటే కూడా తక్కువ మరి ఈయన అప్పు చేశారంటే మరి అర్థం చేసుకోండి. అతను చేసిన అప్పులన్నీ ఏమీ చేయకుండానే ఎటుపోయినాయి ఆ డబ్బులంతా కూడా. అతని టైంలో 2,60,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఆ డబ్బు ప్రజలకి ఏం అందలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతనికంటే తక్కువ అప్పు చేసి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు, ఎందుకంటే ఆ లిస్టు చదవాలంటే మా గుర్తు కూడా ఉండదయ్యా. అంత పెద్ద లాభం పొందుతాం. దాదాపుగా ప్రతి ఇంటికి ఏదో రకంగా ఆయన మేలు చేస్తూనే ఉన్నారు. అతను ఒక్కటే, అతనికి ఏమీ స్వార్థం లేదు. మొన్న అతను ఒక మాట నిజంగా ప్రతి ఒక్కరు గుర్తించుకోగలిగింది. అతని జీవితంలో మూడోది ఇంకొకటి లేనే లేదు. అందువలన అటువంటి అధికార పిపాసి, అటువంటి వెన్నుపోటుదారుడు, అవినీతి పరుడు, మరి అట్లాంటి వ్యక్తిని ఇలా మీకు పైగా 75 ఏళ్ల వయసు వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? మైండ్లో తిరుగుతున్నాడు అతను. అందువలన ఇంక పోనీ అతను కాదు, అతను కొడుకు అంటే అతని కొడుకును ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషమైన ఊహించగలమా? అలాంటి దగులుబాజీ మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అంటే అసలు చాలామంది నిద్ర కూడా పోరు చెప్పాలి అంటే. రేపు బలవంతంగా అతన్ని రుద్దడానికి ఇతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్క వాక్యం సరిగ్గా చదవలేడు. అలాగే ఏ క్లాసు పాస్ కాలేదు. నాకు బాగా తెలుసు అతని ఎడ్యుకేషన్ గురించి. 7వ క్లాసు కూడా తప్పినటువంటి వాడు. కానీ తండ్రి ఏం చేశాడంటే ప్రమోషన్ చేయించుకుంటూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా సర్టిఫికేట్ కొనిచ్చాడు. ఆ రోజు ఆయన ఉన్నారు కదా సత్యం రామలింగరాజు గారి చేత 60 కోట్లు పెట్టి ఒక సర్టిఫికేట్ కొని ఆయన చేతిలో పెట్టి పొమ్మన్నాడు. అందువల్ల ఇతను వరల్డ్ బ్యాంకులో ఉద్యోగానికి పెట్టాడు. అప్పుడే పెడితే కరెక్ట్గా 6 రోజులు చేయగానే బాబు నీ మేధస్సు తట్టుకోలేము, అందువల్ల హాయిగా మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఎక్కువైపోయింది మాకు, అంత మేధావులు మాకు ఎవరు కనపట్టలేదు అని వారిని కరెక్ట్గా పంపించేశారు ఇంటికి. అందువల్ల ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇలాంటి అపరిపక్వమైనటువంటి వాళ్ళు, సిద్ధాంత బలం లేనటువంటి వాళ్ళు, కేవలం డబ్బు కోసమే అవినీతిలో. అతను ఫ్లైట్ కొన్నాడు తెలుసా మీకు? కాబట్టి మీరు రాసుకోండి కూడా. ఆ ఫ్లైట్ ఎవరి పేరుతో అంటే సీఎం రమేష్. రేపు జరిగే ఎలక్షన్ 13వ తారీఖు. నాకు తెలిసి వాళ్ళ పొద్దున అంత కొన్ని వార్డ్స్ తిరిగి వచ్చాము మేము. చాలా బాగుంది స్పందన. ప్రతి ఒక్కళ్ళు కూడా వేస్తాం బాబు, మీకే వేస్తామని చెప్తా ఉన్నాను. ఎంత మార్పు! ఒకనాడు అసలు తెలుగుదేశం తప్ప ఇక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఫ్యాన్ గుర్తు రెపరెపలాడుతూ ఉందంటే చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఎక్కడ చూసినా అభిమానులు బాగా పెరిగారు. అలాగే ఈ జెండా నిలబడుతుంది రేపు జరిగే ఎలక్షన్లో. చాలా మెజారిటీ ఎంతనే చూస్తున్నాం, మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం ఆయనకి 25,000 ఎంత మెజారిటీ వచ్చింది. ఫస్ట్లో 60,000, 70,000. ఈ నకిలీ ఓట్లు తొలగించే కొద్దీ అతన్ని కూడా తగ్గిపోతూ వచ్చినాం. నకిలీ ఓట్లు పోయినాయి కదా. ఎంత ఇదే లీడర్ అంటే. అందువల్ల ఈరోజు ఒరిజినల్ లీడర్ భరత్ నిలబడ్డాడు కనుక ఈరోజు బ్రహ్మాండంగా. నేను కూడా 25,000 దాటాలి కదా. 30,000 వస్తేనే మనకు గ్రేట్. పర్వాలేదు, ఎన్ని ఓట్లైనా గెలవడం మాకు ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను.